హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ థాట్ టిగ్గర్. మీ అందరికీ థాట్ టిగ్గర్ ఛానల్ కి స్వాగతం. పరమేశ్వరుడు వెలిసిన క్షేత్రాలలో కాశీకున్న ప్రాధాన్యత అంతా ఇంత కాదు. ముక్తిని ప్రసాదించే క్షేత్రంగా, మోక్షాన్ని ఇచ్చే క్షేత్రంగా కాశీ ఎంతో ప్రాముఖ్యత చెందింది. కాశీకి వెళ్తే ఇష్టమైనవి వదిలేయాలా? ఇందులో నిజమెంత, శాస్త్రం ఏం చెప్తుందో ఈ రోజు వీడియోలో తెలుసుకుందాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. హిందువులకు ఆధ్యాత్మికంగా చివరి మజిలీ కాశీపట్నం. మరణించే లోపు ఒక్కసారైనా కాశీ వెళ్లాలని కోరుకునేవారు ఎందరో ఉంటారు. కాశీలోని మరణించాలని అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకునే వాళ్ళు కూడా ఎందరో ఉన్నారు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీ విశ్వేశ్వర లింగం ఇక్కడ వెలిసి ఉంది. మహాశివుడు శ్రీ విశ్వేశ్వర స్వామి వారిగా ఇక్కడ పూజలను అందుకుంటూ ఉంటారు. బౌద్ధులకు, జైనులకు కూడా ఇది ముఖ్యమైన పుణ్యక్షేత్రం. వారణాసి ప్రపంచంలో ఉన్న నగరాలలో అత్యంత పురాతనమైనది. రామాయణం, ఋగ్వేదం, మహాభారతం, స్కంద పురాణం వంటి అనేక భారతీయ ఆధ్యాత్మిక గ్రంథాలలో కాశీనగరం ప్రసక్తి ఉంది. శ్రీనాథ మహాకవి రచించిన కాశీఖండం ప్రకారం కాశీలో మరణిస్తే ముక్తి కలుగుతుందని అంటారు. అలాగే కాశీ వెళ్తే కాయో పండో వదిలేయాలని పెద్దలు అంటారు. ఇందులో మర్మం ఏమిటి అంటే ఆహారంలో మనకిష్టమైన పండు లేదా కూరగాయ అని అర్థం కాదు. కాశీ వెళ్లి గంగలో స్నానం చేసి కాయోపేక్షో గంగలో వదిలి ఆ విశ్వనాథుణ్ణి దర్శనం చేసుకోవాలి. ఇక్కడ కాయోపేక్ష అంటే కాయం అంటే శరీరం. ఈ శరీరంపై మమకారం విడిచిపెట్టి భగవంతుని వైపు ప్రయాణం చెయ్యాలని అర్థం. అలాగే ఫలాపేక్ష అంటే మనం చేసే కర్మఫలంపై ఆపేక్ష విడిచిపెట్టాలని అర్థం. అంటే ఏ పని చేసినా భగవంతునికి అర్పించినట్లుగా చేసే కర్మ ఫలితంపై ఆపేక్ష పెంచుకోకూడదని అర్థం. చితిలో కాలిపోయే ఈ కాయం అంటే శరీరంపై కోరికను, కర్మఫలంపై ఆశను, మమకారాన్ని పూర్తిగా వదులుకొని కేవలం నిజమైన భక్తితో ఆ ఈశ్వర చింతన కలిగి ఉండాలని మన పెద్దలు చెప్తారు. కానీ కాలక్రమేణా జన వ్యవహారాలలో ఇది కాస్త కాయ లేదా పండుగ మారిపోయింది. అంటే కాశీ వెళ్లి ఇష్టమైన వస్తువో, ఇష్టమైన కూరగాయలో, తిండి పదార్థాలు గంగలో వదిలేస్తే మంచిదని అనుకుంటున్నారు. ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీ సపోర్ట్ కోసం ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం థాట్ టిగ్గర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి అక్కడే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. హర హర మహాదేవ. ఓం నమో నారాయణాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.